హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంక పొద్దుగా లేవగానే గోపంచకం కావాలనేసి ఇంకా మా మామ వాళ్ళ ఇంటికాడికి వెళ్తే ఇంకా మా డాగేష్ బాయ్ అయితే నన్ను అటాక్ చేసేకి వస్తూ ఉంది. ఇది ఎక్కడొచ్చి ఖర్చు చేస్తుంది అనేసి నాకు భయంగా ఉండే, ఎక్కడొచ్చి ఖర్చు చేస్తుంది అనేసి ఇంకా దాన్ని అయితే తోలేసినాను. అది పోలేదు, మళ్ళీ వచ్చింది. ఇంకా గోపంచకం పట్టుకొనేసి ఇంకా అక్కడ నుంచి ఇంక బయలుదేరిపోయినా. ఇంకా ఇది అడ్డం వస్తుంటే ఇంకా మళ్ళీ తోలుతుంటే ఇంకా పోవట్లేదు, ఇంకా మురుక్కుంటూ వచ్చేస్తుంది అట్లే మీదికి. ఇంకా దాంతోపాటు ఇంకా చింటూ బాయ్ ఒకటి యాడ్ అయ్యిండు దానికి. ఇంకా రెండు కలిసి నా మీద అటాక్ చేయడానికి ప్లాన్ వేసిందేమో తెలీదు, కానీ ఎట్లో గట్లా తప్పించుకొని అయితే వచ్చేసిన. ఇంకా అలా వచ్చి ఇంక ఊర్లోకి వస్తే వీళ్ళు ఎగ్జామ్ పెట్టుకొని వచ్చి తినుకొని కూర్చోన్నారు బయట. ఇంకా ఎగ్జామ్ లేదారా అని అడిగితే ఇంకా కుర్కురేలు తినుకొని బయట కూర్చుంటే ఇంకా వీడు మాత్రం అయితే చదువురా అంటే బుక్ ఎత్తుకోకుండా నాకు వాటర్ కావాలి అది ఇది అనుకుని వాటర్ బాటిల్ పట్టుకొని కూర్చోన్నాడు బుక్ ఎత్తి చదువుకుండా. అడిగితే ఏం ఎగ్జామ్ అని నన్ను అడుగుతూ ఉన్నాడు. హిందీ ఎగ్జామ్ అంట. వాళ్ళని అడిగితే చెప్తున్నారు. తర్వాత కొట్టొద్దు అన్న అంట అన్నాడు. మావాడైతే ఇప్పుడే స్కూల్కి పోతా ఉన్నాడు. ఇంకా మా ఫ్రెండ్ దగ్గర గోప్రో ఒకటి తీసుకున్న పిల్లని దగ్గర ఇంటికి వచ్చేసి ఇంకా నేను మంచిగా మా అమ్మ చేసి పెట్టింటే గుత్తొంకాయ కూర తినేసి ఇంకా దేవుడికి మొక్కుని బయలుదేరిపోయినా. ఎక్కడికి బయలుదేరిపోయినా అంటే నా బేబీని తెచ్చుకోవడానికి. ఇంకా నా బేబీ ఏదంటే నా బైక్ అనమాట. నా బైక్ ఇది కాదు, నా బైక్ అయితే తమిళనాడులో ఉంది మా అన్న దగ్గర. ఆయనకైతే లెగ్ ఇంజురీ అయిందనేసి నేను నా బైక్ ఆయనకి ఇచ్చేసి నా స్కూటీని ఆయన బైక్ అయితే తెచ్చుకున్నాను. ఇంకా సర్లే, ఇంకా సర్జరీ అంతా అయిపోయింది, ఇంకా రాడ్ అంతా తీసేసినారన్న తర్వాత ఇంకా సర్లే ఇప్పుడు తెచ్చుకుందాము అనేసి ఇప్పుడు బయలుదేరుతున్నా. ఇంకా పెట్రోల్ బంక్కి అయితే వచ్చేసిన. ఇంకా పెట్రోల్ బంక్లో ఇక్కడ రష్ ఉందంటే ఆయన పిలిచినాడు, ఇక్కడ కొడతాను రా అంటే ఇంకా త్వరగా వచ్చి పెట్రోల్ కొట్టించుకునేసి ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరిపోయిన. ఫోన్పేలో అమౌంట్ కొట్టేసి ఇంకా ధూమ్ 2లో పోయినట్టు కాకుండా నార్మల్గానే పోయినాను. వీడియో అయితే టైం ల్యాప్స్లో పెట్టినా, అందుకోసమే ఇంత ఫాస్ట్గా వస్తుంది. ఇంకా అలా బయలుదేరుతూ ఏదో ఓవర్ థింక్ చేసుకుంటూ వెళ్ళిపోయినా. ఇంకా అలా వెళ్తుండగా ఇంకా నడుమూరు దగ్గరకు వచ్చిన. అక్కడ సడన్గా ఏదో ఒకటి షర్ట్లో గొంతు దగ్గరకు తాకి షర్ట్లోకి దూరింది. సరే ఇంకా అది వెళ్ళిపోయిందేమో అనుకున్నానన్నా, నొప్పి పెడితే అవుతూనే ఉండింది. సర్లే అని వెళ్ళిపోయింది కదా అనేసి సైలెంట్గా వెళ్ళిపోయినా. ఇంకా ఇక్కడ బేటర స్వామి పార్క్ ఉంది. ఇంకా ఇలా మొదలవుతామో లేదో ఇక్కడైతే స్మెల్ అయితే కంపు వస్తుంది. ఎందుకంటే డంప్ యార్డ్ లాగా చేసి పెట్టేసినారు లారీ వాళ్ళు. ఈ వేస్టేజ్ మొత్తం లారీలో ఉన్న స్టాక్స్, ఫ్రూట్ వేస్టేజ్, వెజిటేబుల్ వేస్టేజ్ మొత్తం ఇక్కడే దొబ్బుతారు. నియర్లీ 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ వరకు ఇదే స్మెల్ ఉంటుంది. మొత్తం చూడండి సైడ్లో ఉంటుంది. మొత్తం డంప్ యార్డ్ లాగా ఉంటుంది. స్పారో హిల్స్ పక్కన వరకు ఉంటుంది. ఇంకా అలా కృష్ణగిరి ఎంటర్ అయినా లేదా మళ్ళీ కుడుతూనే ఉంది షర్ట్లో. ఏదో కుడుతుంది అనేసి మళ్ళీ షర్ట్ ఓపెన్ చేసేసి బండాపేసి షర్ట్లో చూస్తే ఇంకా హనీబీ లాగానే ఉండింది, కానీ హనీబీ అయితే కాదు. మళ్ళీ ఇంకా దాన్ని బయట పడేసేసి ఇంకా బండి తీసుకొని మళ్ళీ వెళ్ళిపోయినా. ఇంకా సర్లే అనేసి త్వరగా వచ్చేసిన. ఇంకా వచ్చి ఇంకా ఇంటికాడ బండి పెట్టేసి నా బండి చూసుకొని నా బండి తీసుకొనేసి ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే త్వరగా వెళ్ళిపోయినా. ఎందుకంటే నాకు ఈవినింగ్ ఆర్డర్ ఉందని. ఇంక ఇక్కడ వచ్చి మనం రెగ్యులర్గా ఇక్కడే షుగర్ కేన్ జ్యూస్ తాగుతాము. ఇంకా షుగర్ కేన్ జ్యూస్ చెప్పే లోపు ఇంకేసింది అక్క వేసి తాగేసి ఇంకా త్వరగా ఈవినింగ్ అయితే ఆర్డర్కి వచ్చేసిన.